బాహుబలిలో ఒక సీన్ ఉంటుంది. మహారాజు రానా వారి విగ్రహాన్ని ఆవిష్కరణలో ఒక్కసారిగా బాహుబలి నామస్మరణలో మారుమ్రోగింది ఆ సభా ప్రాంగణం. నిన్న కూడా అలాగే పార్లమెంటులో ఏదో బిల్లు విషయంలో దాదాసాహెబ్ అంబేద్కర్ గారిని హేళన చేస్తూ వారికి అగౌరవపరుస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమైనా దేవుడా, అంబేద్కర్ అంబేద్కర్ అంటూ నామస్మరణ చేస్తారు, అదే భగవంతుడిని తలిస్తే పుణ్యమైనా వస్తుంది కదా అని అన్నాడు. ఇది ఏ దృష్టికోణంలో అన్నది తెలియదు కానీ నిన్నటి నుండి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అలాగే అభ్యుదయవాదులు సోషల్ మీడియాలలో ఇటు రాజకీయ వర్గాల్లో అంబేద్కర్ పేరు మారుమ్రోగింది. అచ్చు బాహుబలిలో సీన్ లాగా. అంటే ఒక్కటే అర్థం అవ్వాలి, విషయం అన్న వాళ్లకు వీరులకు ధీరులకు ఎటువంటి ప్రచారం అవసరం లేదు, ఎల్లకాలం వీరులుగానే కీర్తించబడతారు అని అర్థం. అవును, అంబేద్కర్ అనే పేరు కేవలం మాలా మాదిగల పల్లెల్లో వెలిసిన బొమ్మ కాదు, వాళ్ళ గుండెల్లో కొట్టుకుంటున్న ఆత్మ గౌరవ సూచి ఆయన కేవలం ఒక వ్యక్తికి ఒక రాజ్యానికి మిగిలిన నాయకుడు కాదు. ఓసారి జపాన్ కోయసా యూనివర్సిటీలో అడిగి చూడండి, కొలంబియా యూనివర్సిటీ ఆఫ్ యూకేలో పలకరించి చూడండి, లండన్లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామీలో అడుగుపెట్టి అడగండి. సీమాన్ ప్రాసేర్ యూనివర్సిటీలలో ఇప్పటికీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అరుదైన గౌరవం ఉంటుంది. వాళ్ళు ఇతని జీవిత చరిత్రను, వారు వేసిన బాటల్ని వారి తరాలకు అందించడానికి ప్రయత్నిస్తారు. అది ఆయన సాధించిన ఘనత. చదువు సంస్కారం లేని వాళ్ళు పార్లమెంటుకు వెళ్ళి ఇష్టం వచ్చినట్టు బాబాసాహెబ్ను తూలనాడినంత మాత్రాన ఆయన గౌరవం చెరిగిపోదు. అతను ఒక వేకువ చుక్క, ఆత్మగౌరవ దిక్సూచి, ఈ దేశపు విజ్ఞాన కాగడ, ఈ జాతి వెలుగు జాడ. ఆయన మీ మాటలకు అందనంత ఎత్తులో ఉంటాడు.